ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీలకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి వాటిలో నైపుణ్యాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంప్రదాయ కోర్సులు కాకుండా జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణ ఇప్పించాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖపై సచివాలయంలో సమీక్షించిన రేవంత్ రెడ్డి ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే మైనారిటీలకు ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇందులో భాగంగా గ్రూప్స్కు ఎంపికైన మైనారిటీల్లో ఆసక్తి ఉన్న వారికి మైనారిటీ సంక్షేమ శాఖలో బాధ్యతలు అప్పగించి ఆ శాఖ పరిధిలోని కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించే దిశలో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఇమాం, మౌజంలకు ఇచ్చే గౌరవ పారితోషికాలకు క్రమం తప్పకుండా విడుదల చేయాలన్నారు. మైనారిటీ పాఠశాలల్లో బోధనలో ఏఐకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భూమి అందుబాటులో ఉన్న చోట ఖబరాస్థాన్లకు కేటాయిస్తామని తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లతో రీట్రో ఫిట్టింగ్ చేయడం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇంధన ఖర్చులు లేకుండా చేసి వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా గుడి, మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.